జగడపు చనబుల జాజరా భారపు కుచముల పై కడు సింహ. రాముడు లక్ష్మణుణ్ణి కౌగిలించుకొని, ఇంద్రజిత్తు చనిపోతే ఇక నేను గెలిచినట్లే, రావణుడు ఓడినట్టే, నా మహాబలంతో అవలీలగా వాణ్ణి చంపేస్తా అని ఆనందపడిపోతాడు. ఇంద్రజిత్తు అంత గట్టిగా పోయించాడన్నమాట రాముడికి. జై శ్రీరామ్. పోయాడా? లేదు, పోసాడు. అవలీలగా గెలుస్తానని కబుర్లు చెప్పాడు కదా, అవలీలగా గెలిచాడో ఆయాసపడుతూ గెలిచాడో తర్వాత చూద్దురుగాని. రాముడు సుషేనుణ్ణి పిలిచి వెంటనే స్వస్థపడేలా చికిత్స చెయ్యి అంటాడు. లక్ష్మణుని ముక్కు దగ్గర ఒక ఔషధం పెట్టాడట. దానివల్ల లక్ష్మణుని బాధలన్నీ పోయాయి. ఓకే, గాయములు పూర్తిగా మానిపోయాయి. వాట్, బాణపు గుర్తులు కూడా మాయమైపోయాయి. అప్పుడు అందరూ బాగుబాగు బాగుబాగు అన్నారట. బాగుబాగు కాదురా, సొల్లు 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 అనాలి. ఏంట్రా మచ్చలు కూడా పోయాయా? ఏంట్రా ఆ వైద్యం? ఎక్కడ పెట్టారా ఆ మూలికలు? మచ్చలు మట్టుమాయం అవడం కాదురా, మిమ్మల్ని మట్టు పెట్టాలి. ఎదవ సొల్లు మీరుని. ఇంద్రజిత్తు చనిపోయిన వార్త విని రావణుడు, గాయస్ మూర్చబోయాడు. అశోకవనంలో ఉన్న సీత, నేను ఆ రోజే హనుమంతుడితో వెళ్లిపోతే భర్తతో ఉండేదాన్ని, బుద్ధిలేని పని చేశాను అని బాధపడుతుంది. ఈ రామాయణంలో ఎవరికి మాత్రం బుద్ధి ఉందలే. ఇక రావణుడు మంచి ముహూర్తం పెట్టుకుని యుద్ధానికి బయలుదేరతాడు. రాముడు ముహూర్తం పెట్టుకునే యుద్ధానికి వచ్చాడు, రావణుడు ముహూర్తం పెట్టుకుని యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఎవరు గెలవాలి? ముహూర్తం వల్ల రాముడు గెలిస్తే రాముడిలో ఏమీ లేదనమాట. ముహూర్తమే గొప్పదైతే రావణుడు కూడా ఓడిపోకూడదు. ఏమంటారు చాగంటి గారు? ఇక రాముడు రావణుడు యుద్ధరంగంలో అడుగు పెడుతున్నారు. రాముడు రాక్షసులపై బాణాల పరంపర మొదలుపెట్టాడు. బాణాలు కనిపించేవి గాని రాముడు కనిపించేవాడు కాదట. రాక్షసులకి ఎక్కడ పడితే అక్కడ రాముళ్ళు కనిపిస్తే రాక్షసులే పొడి చేసుకునేవారట. అన్నా, సొల్లు పెరిగిపోయినట్టుందేటి? రాముడి ఎంట్రయ్యాడ్రా. ప్రోమాక్స్ సొల్లు లోడింగ్, 18,000 ఏనుగులు, 10,000 రథాలు, 14,000 గుర్రాలు, 2 లక్షల మంది రాక్షసుల్ని గంటలో చంపేశాడట. అంటే ఒక్క సెకనికి 47 బాణాలు వెయ్యాలి. మరి సొల్లు మ్యాక్స్ అంటే ఇదే. చనిపోయిన రాక్షసుల భార్యలు తమ భర్తల కోసం ఏడుస్తూ, రాముడు మన్మధుడ్లా అందగాడు, సూర్యునిలా సమస్త ప్రాణుల మంచి కోసం పాటుపడేవాడు, అలాంటి అందగాడి దగ్గరికి శూర్పణఖ ఎందుకు వెళ్ళిందని శూర్పణఖను తిట్టుకుంటూ రాముణ్ణి పొగిడారట. వాల్మీకి భయ్యా, ఇప్పటి వరకు రాముడికి డబ్బా కొట్టి ఇక డబ్బాలు పగలగొట్టేశావా? భర్తని చంపిన వాడిని ఎవరైనా పొగుడుతారా? ఇంత దరిద్రంగా రాసుకున్నారేంట్రా మీ రామాయణాన్ని? రాక్షస స్త్రీలు రాముడు కబంధుణ్ణి చంపాడు, వాలి ఇంద్రుడికి పుట్టాడు అని చెప్పుకున్నారు. రాక్షస స్త్రీలకి ఈ విషయాలన్నీ ఎవడు చెప్పాడ్రా? ఇంత దరిద్రపు కథను రాసినందుకు మీరందరూ వెళ్లి ముందు వాల్మీకిని తన్నండి. ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకు వస్తున్నాయి బాబు.